ఎన్నో దశాబ్దాలుగా పండ్ల మార్కెట్ను నెల్లూరు ఏసీ మార్కెట్ వద్ద ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కానీ ఆ ప్రయత్నాలు అలాగే నిలిచిపోయాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరంతర కృషితో ఏసీ మార్కెట్ వద్ద పండ్ల మార్కెట్ ఏర్పాటైంది. సుమారు 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో పండ్ల మార్కెట్ సర్వాంగ సుందరంగా తయారైంది. ఈ నెల 30న శ్రీధర్ రెడ్డి పేరు మీద పండ్ల మార్కెట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు నెల్లూరు మనుబోలు శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు ఏఎంసీ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పండ్ల మార్కెట్ వ్యాపారస్తులతో పాటు కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా కోరడంతో పండ్ల మార్కెట్ కు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరును ఏర్పాటు చేస్తున్నట్లు ఏఎంసీ చైర్మన్ ప్రకటించారు. అనంతరం మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ ఎన్నో దశాబ్దాలుగా పండ్ల మార్కెట్ ను ఏసీ మార్కెట్ కు తరలించాలని ప్రయత్నాలు జరిగినా అవి సఫలం కాలేదన్నారు. కోటమిరెడ్డి సోదరులు నిరంతర కృషి చేయడంతో పాటు మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం పండ్ల మార్కెట్ ఇక్కడ ఏర్పాటు కాబోతుందని తెలిపారు. మనందరికీ కూడా తెలుసు, చిన్న బజార్లో ఉన్న ఫ్రూట్ మార్కెట్ని ఈ ప్రాంతానికి తీసుకురావడానికి గత 30 సంవత్సరాలుగా వివిధ పార్టీల వాళ్ళు, ఎంతోమంది నాయకులు దానికోసం చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అది ఏమాత్రం సఫలీకృతం కాలేదన్న విషయం కూడా మనందరికీ తెలుసు. కానీ 2014లో మన నవ్యాంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన వారి యొక్క సహకారంతో ఆనాడు ఈ ఫ్రూట్ మార్కెట్ తరలింపు కోసం అమౌంట్ కేటాయించడము, ఇక్కడ షాప్స్ నిర్మాణం చేయడం కూడా జరిగింది. మన శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మనకి ఎప్పుడో ఒక విషయం చెప్తుంటారు. ఎలక్షన్లప్పుడు మాత్రమే పార్టీలు, జెండాలు తప్ప ఎలక్షన్ అయిపోయిన తర్వాత కేవలం నియోజకవర్గం అభివృద్ధి, అలాగే ప్రజల యొక్క సంక్షేమము, వారి యొక్క అభివృద్ధి తప్ప ఇంకొకటి కనిపించదు అని చెప్పి ఎప్పుడు చెప్తుంటారు. అందరినీ కూడా అదే ఫాలో అవ్వాలని చెప్పి మనందరినీ కూడా కోరుతుంటారు. అందులో భాగంగానే ఆనాడు కూడా 2014లో కూడా ఫస్ట్ టైం మన ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది. ఆనాటి ప్రభుత్వంతో కూడా ఈ ఫ్రూట్ మార్కెట్ అభివృద్ధి కోసం మాట్లాడటము, దానికి అనుగుణంగా కొంత షాప్స్ నిర్మాణం కూడా చేయడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు తర్వాత ఒక 5 సంవత్సరాలు వేరే ప్రభుత్వం రావడం వల్ల కొంత ఈ అభివృద్ధి కుంటుపడడం కూడా జరిగింది, మనందరికీ కూడా తెలుసు. కానీ మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ మార్కెటింగ్ కమిటీ. అందరికీ నమస్కారం అండి. మా ప్రీతమ నాయకుడు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పండ్ల మార్కెట్లో మా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో 2,91 లక్ష అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం రేపు 30వ తేదీ చేస్తున్నామండి. 8 ఏళ్ల నుంచి ఈ ఫ్రూట్ మార్కెట్ వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఫ్రూట్ మార్కెట్ వ్యాపారస్తుల కళ నిజం చేసిన మా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మరియు గిరిధర్ రెడ్డి గారికి వ్యాపారస్తుల ద్వారా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈ వ్యాపారస్తులు కళ నిజం చేసినందుకు కృతజ్ఞతతో ఈ మార్కెట్, కూరగాయల మార్కెట్, పండ్ల మార్కెట్కి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఫ్రూట్ మార్కెట్ పేరు పెట్టాలని మా దగ్గర వ్యాపారస్తులందరూ కోరుకున్నారు. మా కమిటీ సభ్యులందరూ తీర్మానం చేసి ఈ పళ్ళ మార్కెట్కి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పళ్ళ మార్కెట్ పేరు పెట్టాలని మేము తీర్మానం చేశాము. రేపు 30వ తేదీ ప్రారంభోత్సవంతో పాటు ఈ పళ్ళ మార్కెట్కి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పళ్ళ మార్కెట్ కూడా పెడుతున్నాము. 30వ తేదీ ఖచ్చితంగా అందరు వ్యాపారస్తులందరి ద్వారా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. నమస్కారం, నా పేరు జావేద్. మా ట్రేడ్ మార్క్ వచ్చేసి ఎండిఆర్. మాది 3వ తరం అండి ఫ్రూట్స్ వ్యాపారంలో. మా తాతగారు తర్వాత మా నాన్నగారి తర్వాత మేము చేస్తూ వస్తున్నామండి. గతంలో పట్టించుకున్న నాదుడు ఎవరు లేరండి. మా ఇబ్బందులు, కష్టాలు చాలా ఉన్నాయండి.
ఏదైతే కొంతమంది ప్లాట్ఫామ్ మీద, కొంతమంది షాపుల్లో, బంధుల్లో, వీధుల్లో పెట్టుకొని అందరూ ఒక దగ్గర ఉండి వ్యాపారం జరుగుతుంది. అలాంటిది ఆ సమస్యలన్నిటినీ కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోదామని చెప్పి మా సహచర వ్యాపారస్తులందరూ, ఆయనైతే 24 hours ఆయన అందుబాటులో ఉంటారు, చెప్పిన మాట ఇమీడియట్ గా స్పందిస్తారని చెప్పి ఉద్దేశంతో అందరం ఒక నమ్మకంతో పోయి ఆయన దగ్గరికి, అన్నా మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మాకు వ్యాపారాలు జరగట్లేదని చెప్పి చెప్పగానే, అదేవిధంగా పేరు అని చెప్పి ఉద్దేశంతో మా వ్యాపారస్తులందరూ ఆల్రెడీ ఒక మెమోరాండం ఇచ్చాం. మా ఫ్రూట్ మార్కెట్ కి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫ్రూట్ మార్కెట్ అని పేరు పెట్టవలసిందిగా, మా భావి తరాలు కూడా ఆయన పేరు గుర్తు పెట్టుకోవాల్సిందిగా మా కోరికండి. మీ ప్రెస్ ద్వారా అధికారులకి, ప్రభుత్వానికి మీ అందరూ వినియోగించుకుంటున్నాం. దయచేసి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫ్రూట్ మార్కెట్ అని పెట్టవలసిందిగా కోరుచున్నాం.